हर हर महादेव महादेव। जय श्री राम। भारत माता की। जब से ऑपरेशन जब से ऑपरेशन सिंदूर हुआ, जो भारत माता का नाम लेने में भी पीछे होते थे, आज पूरा देश भर के लोग भारत माता जय बोल रहे हैं। आज के ఉమామహేశ్వర ఆలయ 25 సంవత్సరాల కార్యక్రమం, దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు పెద్దలు రామసుబ్రహ్మణ్య దాలియా గారికి, ఆలయ కార్యదర్శి కాపర్తి విఠల్ గారికి, రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి సోదరుడు మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి దత్తు గారికి, గోశాల కమిటీ జనరల్ సెక్రటరీ మరియు మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు కమల్ ఇనాని గారికి, గోశాల కమిటీ సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారికి, మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ మల్లేష్ గారికి, గోశాల కమిటీ ట్రస్టీ సభ్యులు పెద్దలు ప్రదీప్ భివానీ గారికి, తోట దేవేందర్ గారికి, హనుమంత్ గారికి, లాబ్షెట్ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ప్రసాద్ పంతులకు పాదాభివందనం చేస్తూ, పశుపతుల పంత్ గారు కూడా, ఏదైనా ఆలయమో అభివృద్ధి చెందాలంటే ప్రధాన అర్చకుడే దానికి మూల కారణం. ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తాడు. మరియు వేదిక ముందున్న గంజు వర్తక సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ఈ శుభ సమయాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఏ విధంగా శ్రమ పడ్డారో, కిतना मेहनत करे, कैसे इसको निभाए, कैसे इसको निर्माण करे, प्रदीप भाई पूरा डिटेल में बोले और मैं आंखों से देखा भी वो, क्योंकि जब मैं विश्व हिंदू परिषद का प्रेसिडेंट था, हमारे प्रदीप भाई हमारे चीफ एडवाइज़र था विश्व हिंदू परिषद का। एक 4-5 साल जो भी काम के लिए गए तो ఉమామహేశ్వర ఆలయ का टेम्पल का बात निकालते थे। जब ఉమామహేశ్వర ఆలయం అంటే చాలా సమస్యలు వచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం తర్వాత కూడా ఈరోజు చాలా సంవత్సరాలు, అంటే కొన్ని సంవత్సరాలు ఉమామహేశ్వర ఆలయం ఎక్కడ అనేది చాలామందికి తెలియదు హిందూ నగరంలో. మరి అది లేట్ అయినందుక దేనికో కానీ ఒక గుర్తింపు లేకుండే. ఈరోజు హిందూ నగరంలో శివాలయాలలో ఒక ప్రముఖ ఆలయం ఉమామహేశ్వర ఆలయం అని అందరూ కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు. అది ట్రస్ట్ సభ్యుల కృషి. అప్పుడు నేను ప్రదీప్ గారితో బాగా సన్నిహితంగా ఉండి, పరిషత్లో మేము వారి అడ్వైజర్ కనుక, దాని వెనుక అనేక మంది గంజి వర్తకులు కానీ, రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళ వర్తకులు కానీ, దానికి కృషి నిజంగా చాలా మరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రోజు కూడా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంకు దాంతోపాటు ఈ ఫంక్షన్ హాల్ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో మన ఈరోజు ముఖ్యంగా అయోధ్య ఆలయం తర్వాత, अयोध्या आलय निर्माण के बाद, राम लला के प्रतिष्ठा के बाद आज देश भर में सनातन धर्म का कहीं भी जाओ उसका वही मंदिरों का निर्माण हो रहा है और पुराना मंदिरों का निर्माण भी हो रहा है. मतलब पात పునర్నిర్మాణం చేసుకుంటూ పునఃప్రతిష్ఠ చేసుకోబడతా ఉన్నాయి. అంటే ఈరోజు మన సనాతన ధర్మం కానీ, మన ఆలయాల నిర్మాణాలు కానీ దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మము ముందుకు సాగుతూ ఉంది. దానికి ముఖ్య కారకులు ఎవరో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా ఈ హాల్ కూడా ఇట్లంతా కూడా बहुत गर्मी हो रहा है इधर,
एसी के बना दो इसको, सब बड़े सेटर रहते हैं, सब एसोसिएशन। आज निज़ामाबाद बोले तो गंज बोलते, गंज के बाद राइस मिल बोलते, और हल्दी आज इंडिया लेवल के ट्रेडर्स इधर మీరు చేస్తున్న ఈ ఆలయము ఆ శివుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతోటి ఆ శివుడి ఉమామేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని నా వంతు సహకారం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక్కసారి ఈ రజతోత్సవ ఉమామహేశ్వర ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరియు కమిటీ సభ్యులకు, గంజు వర్తకులకు, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు, వేదిక మీద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.